హాయ్ ఫ్రెండ్స్, ఆఫీసర్ ఆన్ డ్యూటీ కుంచకో బోబన్, ప్రియమణి, జగదీష్, వైశాఖ్ నాయర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. హరీష్ శంకర్ సిఐ మెడికల్ గ్రౌండ్స్ లో జాబ్ నుండి సస్పెండ్ చేయబడి మళ్ళీ తిరిగి జాయిన్ అవుతాడు. వచ్చిన వెంటనే 3 బంగారు గొలుసుల కేసు ఒకటి టేకప్ చేస్తాడు. ఆ కేసుని తవ్వే కొద్దీ భయంకరమైన నిజాలు బయటపడుతూ ఉంటాయి. ఆ నిజాలు ఏంటి, ఆ నిజాలు సాల్వ్ చేస్తూ వెళ్లే హరీష్ శంకర్ కి తన గతానికి ఉన్న సంబంధం ఏంటి అన్నది సినిమాలో మిగిలిన కథ. దర్శకుడు జితు అష్రఫ్ ఫెంటాస్టిక్ డైరెక్టర్. సినిమాలో ఒక్క సీన్ కూడా అనవసరం సీన్ ఉండదు. కొన్ని సీన్లు రిపీటెడ్ గా తీసిన ఒక్క దగ్గర కూడా మనకి లీక్ లేకుండా చక్కగా తీశాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం సీట్లో జారబడి రిలాక్స్గా చూడలేం ఈ సినిమాని. తర్వాత ఏమవుద్ది అన్నట్టు మంచి సస్పెన్స్ బిల్డ్ చేసుకుంటూ థ్రిల్ గురి చేస్తూ ఫ్యాంటాస్టిక్గా తీశాడు. ఈ సినిమాలో కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్ని చూసినప్పుడు మనకి గౌతమ్ మీననే కదా ఈ టైపు క్యారెక్టర్ని క్రియేట్ చేస్తాడు అనిపిస్తుంది. అలా క్రియేట్ చేశాడు. కానీ అవి అటువంటి క్యారెక్టర్లు కానీ అవే క్యారెక్టర్లు కావు. చాలా అద్భుతంగా తీశాడు సినిమాని. ఈ సినిమాకి మరో ప్రధాన ప్లస్ పాయింట్ జేక్స్ విజయ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, రాబీ వర్గీస్ అందించిన ఫోటోగ్రఫీ, చమన్ చాకో అందించిన ఎడిటింగ్ కూడా సినిమాని నిలబెడతాయని చెప్పొచ్చు. ఒక్క సీన్ కూడా 2 గంటల 17 నిమిషాల సినిమాలో అనవసరం సీన్ ఉండదంటే అంత బాగా ఎడిట్ చేశారని తెలుసుకోవచ్చు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కుంచుకో బోబన్ సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోసాడు. టెక్నికల్గా మంచి సపోర్ట్ ఉండడం వల్ల కథని బాగా ఎలివేట్ చేసుకుంటూ పోయాడు దర్శకుడు. దానికి కుంచుకో బోబన్ లాంటి అద్భుతమైన పెర్ఫార్మర్ తోడవడం మరింత ప్లస్ పాయింట్. ప్రియమణి తన పాత్రకు న్యాయం చేసిందని చెప్పొచ్చు. ఆ పాత్ర కూడా కొంత స్ట్రగుల్ అవుతూ ఉంటుంది సినిమా అంతా. సినిమాకి అతిపెద్ద మలుపైన సన్నివేశంలో ప్రియమణి, జగదీష్ అద్భుతంగా చేశారు. ఇక ఈ సినిమాలో విలన్స్ గా నటించిన అందరూ కూడా చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఐశ్వర్యరాజ్ ఆనా పాత్ర నన్ను బాగా ఆకట్టుకుంది. అలాగే సిలీన్ పాత్రలో లేయా మామెన్ కూడా బాగా చేసింది. ఇంకా మిగిలిన విలన్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా అద్భుతంగా చేశారు. వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారు. వాళ్ళు వచ్చినప్పుడల్లా మనకి అసహ్యం వేస్తుంది. వాళ్ళు చేసే పనులు చూస్తే చిరాకేస్తుంది. అయితే ఈ హత్యలు చేయడానికి గల కారణం చాలా పెద్దది ఉంటుంది. ఈ సినిమాలో ప్రత్యేకంగా కొన్ని స్టంట్స్ చాలా బాగా తీశారు. మార్చురీలో వచ్చే ఫైట్ సన్నివేశం అదిరిపోతుంది. ఆ ఫైట్ని కంపోజ్ చేసిన విధానం కానీ, తీసిన విధానం కానీ, కెమెరా యాంగిల్స్ కానీ అదిరిపోతాయి. అలాగే పోలీస్ స్టేషన్లో ల్యాప్టాప్లో వీడియోస్ చెక్ చేస్తూ హీరో ఒకరిని చిత్తకొట్టే సన్నివేశం అయితే వావ్ అనిపిస్తుంది. ఈ 2 యాక్షన్ సన్నివేశాలు సినిమా మొత్తంలో టాప్. మిగిలిన క్లైమాక్స్ ఫైట్ కూడా అద్భుతంగా పిక్చరైజ్ చేశారు. అది తెర మీదే చూడాలి. ఈ సినిమా ఖచ్చితంగా తెలుగులో రీమేక్ అన్న అవుతుంది, డబ్ చేసన్నా రిలీజ్ చేస్తారు. రీమేక్ అన్న మాట వింటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కుంచుకో బోబన్ని అతని పర్ఫార్మెన్స్ని చూసిన తర్వాత వేరొకరిని ఊహించుకోలేకపోతున్నాను నేను. అంటే అంత గొప్ప పర్ఫార్మర్స్ తెలుగులో లేరని కాదు, ఉన్నారు. కానీ కుంచుకో బోబన్ చూపించిన ఇంటెన్సిటీ కానీ, లాయల్టీ కానీ ఆ పాత్రకి వేరొకరు చూపించలేరు అన్న ఫీలింగ్ అయితే మనకు కలిగింది. అద్భుతంగా సాగిన ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?